మాతాజీ. శ్రీ శ్రీవాస పండిత్ ఆ, వారికి ఆచార్యునికి జై. ఈరోజు మనము ఒకసారి నేను నా గురువు ప్రే చేసుకుంటాను. ముఖం కరోతి వాచాలం పంగం మనయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దేహతారిణి పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఈరోజు మనము శ్రీ శ్రీవాస్ పండిట్ వారి గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఈ శ్రీవాస్ పండిట్ అంటే మీరు ఎవరైనా గుర్తుపట్టగలరా? ఎవరు వీరు? మనం ప్రతిరోజు నిత్యం ఎన్నోసార్లు చదువుకుంటాం వీరి పేరు. మనము ఒక మంత్రంలో వస్తుంది ఇది. మీరు ఏమైనా చెప్పగలుగుతారా? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఎస్ మాతాజీ. ఆ శ్రీవాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే పంచతత్వంలో వీరు ఒకరనమాట. వీరు లాస్ట్ వాళ్ళు వీరు. అయితే ఈ మనం ఏంటంటే ఈ మంత్రం మనం ఎందుకు చెప్పుకుంటామంటే, మనం జపం చేసే ముందు ఫస్ట్ ఇది చెప్పుకుంటాం కదా, తర్వాత ప్రతి రౌండ్ కూడా చెప్పుకుంటాం కదా. ఎందుకు చెప్పుకుంటామంటే మన వల్ల ఏమైనా తప్పులు జరిగితే ఈ గురువు వాళ్ళు చూసుకుంటారు, తప్పులు మాకు రాకుండా వాళ్ళు చూసుకుంటారు అనమాట. అందుకోసమని మనం ఈ మంత్రం చెప్పాలని అంటారన్నమాట. అయితే ఇది ఒక మంత్రం ఉంది మాతాజీ. మంత్రం చదువుతానండి. ఫస్ట్ మనం పంచతత్వాలు వీళ్ళ ఐదుగురు. అయితే వీళ్ళ ఐదుగురు ఏం చెప్పాలంటే ఉమ్, పంచతత్వాత్మక పంచతత్వాత్మకం కృష్ణం అంటాం. అంటే కృష్ణుడే 5 రూపాయలుగా వచ్చాడనమాట. ఏ విధంగా వచ్చారంటే మహాప్రభు ఏమో భక్త రూపంలో వచ్చారు. తర్వాత నిత్యానంద ప్రభు ఏమో భక్త గురు రూపంలో వచ్చారనమాట. మనము నిత్యానంద అంటే బలరాం అనుకుంటాం కదా, గురువుగా అనుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. అద్వైతాచార్యనేమో భక్తావతార రూపంలో వచ్చారు. తర్వాత గదాధర్నేమో భక్త శక్తి రూపంలో వచ్చారు. ఈ శ్రీవాస్ ఠాకూర్ ఏమో శుద్ధ భక్తుల రూపంలో వచ్చారనమాట. అయితే ఉమ్, ఈ భగవంతుడు ఎప్పుడు వచ్చినా కానీ ఆయుధాలతో వస్తాడు కదా. అంటే శ్రీరాముడు ఆయుధాలు తీసుకుని వస్తాడు. విల్లు, బాణం పట్టుకుని అలా వస్తారు. తర్వాత శ్రీకృష్ణుడేమో మనకు చక్రం తీసుకుని వస్తారు కదా ఆయుధంతో. ఇక్కడ చైతన్య మహాప్రభు ఏమో హరినామం తీసుకుని వస్తారు మనందరికి పంచడానికి. మనందరినీ ఇక్కడ నుంచి, ఈ భూలోకం నుంచి తరింపజేయడానికని ఒక మంత్రంతో, హరినామ మంత్రంతో వస్తారు. అది మనందరికీ తెలుసు కదా. అయితే ఈ చైతన్య మహాప్రభు ఏమో ఈ పంచతత్వాల వీరు ఒక్కరనమాట, చైతన్య మహాప్రభుగా. తర్వాత ఇద్దరు ఎవరంటే వీరు ప్రభుజన్ అంటారు ఇద్దరిని. వీళ్ళిద్దరు ఏంటంటే నిత్యానంద గదాధర. తర్వాత ఉమ్, వీరు ముగ్గురు ఆరాధ్య దైవాలు అంటాం. నిత్యానంద గదాధర చైతన్య మహాప్రభు, వీళ్ళు ముగ్గురిని ఆరాధ్య దైవాలు అంటాం మనము. తర్వాత గదాధరనేమో శక్తి రూపంలో వస్తారు. శ్రీవాసనేమో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. తను భక్త భక్తుల లీడర్ అనమాట. ఆయన భక్త రూపంలో వస్తారు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం. మ్యూట్ మీరు అయిపోయారు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఇప్పుడేనా మాతాజీ చెప్పాలా? ముందు నుంచి ఓకే ఇక్కడ నుంచి? మాతాజీ, కొంచెం వాల్యూమ్ కూడా పెంచండి మాతాజీ, చాలా చిన్నగా వినిపిస్తుంది మాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్రీవాస్ ఠాకూర్కి వీరు 5 అన్నదమ్ములు. అయితే వాళ్ళ పేర్లు ఏంటంటే శ్రీవాస్, శ్రీమాన్, శ్రీనిధి, శ్రీపతి. ఒక అన్నయ్య పేరు ఇక్కడ కనిపించలేదు ఇక్కడ. అయితే వీరు పెద్ద అన్నయ్య కూతురి పేరేమో నారాయణి అన్నమాట. ఈ నారాయణ పేరు మనకు తర్వాత మధ్యలో వస్తుంది ఒకసారి. తర్వాత ఈ శ్రీరామ్ పండిత్ శ్రీవాస్ ఠాకూర్ చిన్న తమ్ముడు అనమాట. అయితే ఈ శ్రీరామ్ పండిత్ ఎవరంటే నారదునితోటి సంచరిస్తుంటాడు పర్వతముని అని. ఈ పర్వతముని శ్రీరామ్ పండిత్ అనమాట. మనకి ఈ శ్రీవాస్ ఠాకూర్ ఏమో నారదముని వచ్చారనమాట, ఈ శ్రీనివాస్ పండిత్ లాగా. అయితే ఈ వంశవృక్షం చెప్పుకుంటే చైతన్య మహాప్రభుది ఏదో ఒక ట్రంక్ ఉంటుంది కదా, మన చెట్టు ఒక ట్రంక్, పెద్ద మొదలు అంటాం కదా. అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వంశవృక్షంలో ఆయన ఆ ట్రంక్ అనమాట. అయితే నిత్యానంద ప్రభు ఒక ఒక ముఖ్యమైన ఒక కొమ్మ శాఖ అంటాం దాన్ని, నిత్యానంద ప్రభు ఆ వృక్షంలో. తర్వాత అద్వైతాచార్య అతను ఒక ముఖ్య శాఖ. తర్వాత శ్రీవాస, శ్రీరామ్ పండితులు వీరు కూడా ఒక్కొక్క ముఖ్య శాఖ అనమాట. అయితే
వీరు ఉపశాఖలు ఎంతో విస్తరించిపోయాయి అన్నమాట. ఈ శాఖలు వాటికి మరి కొమ్మలు అట్లా ఎంతో విస్తరించిపోయాయి అన్నమాట. చైతన్య మహాప్రభు ఇక్కడ శ్రీనివాస అంగన్ అంటాం కదా, శ్రీనివాస అంగంలో కీర్తనలు చేస్తుంటారు. అయితే ఉమ్, వీరు ఎలా అంటే ఉమ్, అతనికి 5 సోదరులు అని చెప్పుకున్నాం కదా చైతన్య మహాప్రభు. వీళ్ళు ఏమిటంటే యోగస్థలి అని ఉంటుంది. అయితే యోగపీఠ దగ్గర కదా వీరు జన్మ తీసుకుంది. అయితే యోగపీఠ దగ్గర శ్రీనివాస ఠాకూర్ ఉంటారన్నమాట. ఆ శ్రీనివాస్ ఠాకూర్ వాళ్ళ ఇల్లే అంటారు మరి దాన్ని, ఆ, ఏమని శ్రీనివాసాంగం అని అంటారు మరి దాన్ని. అక్కడనే ఎప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కీర్తనలు చేస్తుంటాడు. కీర్తనలు నృత్యంలో అక్కడ మొత్తంగా అక్కడనే జరుగుతుంది. వాళ్ళ శ్రీనివాసాంగంలో చేస్తుంటారు అనమాట. ఉమ్, అయితే శ్రీనివాస ఠాకూర్ ప్రచారం చేయడానికి వచ్చారు ఈయన. అద్వైతాచార్య ఏం చేస్తారంటే వీరు శాంతిపూర్లో ఉంటారు. కానీ నేను శాంతిపూర్లో ఉండి ఏం చేస్తాను, నేను కూడా ఇక్కడికి వచ్చేస్తాను, చైతన్య మహాప్రభు ఇక్కడనే ఉంటారు అని ఆయన కూడా శాంతిపూర్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. వచ్చేసి ఈయన ఏం చేస్తారు, భాగవతం క్లాసులు తీసుకుంటాడు, శిక్షణ క్లాసులు. అక్కడ వచ్చిన భక్తులందరూ శిక్షణ క్లాసులు తీసుకుంటాడు అనమాట. ఆ విధంగా అయితే ఒకసారి ఇంకా ఒక్కొక్క లీల చెప్పుకుందాం ఇప్పుడు. శ్రీవాస్ ఠాకూరు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒక జ్యోతిష్యం కలుస్తారనమాట. కలిస్తే ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తారంటే, నువ్వు 15 రోజులలో నీకు మృత్యు సంభవిస్తుందని చెప్తారనమాట. అంటే 15 డేస్, ఈ 15 డేస్లో మరి నేను ఏం చేయాలి అంటాడు. అంటే ఆ పండితుడు ఏం చెప్తారంటే, నువ్వు ఇంకా భగవంతుని ధ్యానం చేసుకో అని చెప్తారు. అంటే 15 రోజులు చేసుకుంటే ఏమొస్తుంది అంటారు అనమాట. అంటే లేదు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే చైతన్య మహాప్రభు కళలు వస్తారు. కళలు వచ్చి, నేను ఇంకా రానే లేదు, నువ్వు అప్పుడే వెళ్ళిపోతావా, నా లీలలో నువ్వు పాల్గొనాలి, మనందరిది లీల ఉంటుంది, కాబట్టి నువ్వు నిరంతరం జపం చేస్తూ ఉండు అని చైతన్య మహాప్రభు వచ్చి కళలు చెప్తారనమాట. ఆ తర్వాత చైతన్య మహాప్రభు జన్మించిన తర్వాత వీరికి ఒక అన్నయ్య ఉంటాడు, విశ్వంబర అని. అయితే ఈ విశ్వంబర కూడా అద్వైతాచార్యుని దగ్గరికి భాగవతం నేర్చుకోవడానికి శిక్షణ క్లాస్కి వెళ్తుంటారు అనమాట. అలా వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మంది వస్తుంటారు, నేర్చుకుంటుంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు 3 ఏళ్ళు ఉంటాడు అంతే. నిమాయి అంటారు కదా. తల్లి దగ్గరికి వచ్చి నిమాయి అంటాడు అనమాట, అన్నం పెట్టని అంటాడు. అంటే తల్లి అంటుంది, సచ్చిమాత అంటుంది, నీకోసారి అన్నయ్యకోసారి పెట్టాలా, వెళ్ళి అన్నయ్యని తీసుకురాపో, తీసుకొస్తే నీకు ఇద్దరికి అన్నం పెడతా అని అంటుంది అనమాట, ఇద్దరికి. అప్పుడు ఈ నిమాయి ఆ, పక్కనే ఉంటుంది అద్వైతాచార్య ఇల్లు కూడా. అక్కడికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి ఉమ్, అక్కడ అన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళేసరికి ఆ చిన్న బాలుడు కదా, అసలు వంటి మీద ఒక్క వస్త్రం కూడా ఉండదన్నమాట. ఆయన బాడీ నుంచి విపరీతమైన మంచి కాంతి వస్తుంటుంది. ఆ కాంతి చూసిన తర్వాత అద్వైత ఆచార్యకు చాలా ఆ, ప్రేరణ కలుగుతుంది అనమాట. అయితే అప్పుడు విశ్వంబర్ చెప్తారనమాట, రేపటి నుంచి రోజు ఈ తమ్ముడు కూడా తీసుకుంటా భాగవతం క్లాస్కి అని చెప్తారనమాట. ఆ విధంగా తర్వాత ఆ, ఈయన ఏంటంటే ఇంకొక లీల చెప్పుకున్నాము, శ్రీవాసాగర్ పండిట్లు. ఆ, ఈయనకు ఎప్పుడైతే జపం చేస్తుంటాడో శ్రీవాస ఠాకూరు, ఈయన లోపల చాలా మార్పు వస్తుంటుంది అనమాట. అంతకుముందు చాలా కొంటమల్లా చేసేవాడంట. అయితే ఈయన లోపల కూడా చాలా మార్పులు వస్తాయి అన్నమాట. తర్వాత ఏమైందంటే ఈ అద్వైతాచార్య శ్రీవాస ఠాకూర్ ఇద్దరు అంటే అక్కడ ఆ ప్రాంతంలో మాయావాదులు బాగా పెరిగిపోతుంటారు, దుర్గాదేవి పూజలు కూడా ఎక్కువైతుంటాయి. ఆ విషయం గురించి వీళ్ళిద్దరు చాలా బాధపడుతుంటారు అనమాట. ఎందుకంటే వైష్ణవులకి ఇబ్బంది అవుతుందని చాలా బాధపడుతుంటారు. అప్పుడు ఏమంటాడంటే శ్రీవాస అద్వైత్ తోటి నీవే ఏదైనా చెయ్యాలి అని అంటాడు అనమాట. అయితే ఈ శ్రీవాస ఠాకూర్కు భార్య పేరు మాలినీదేవి. ఈమె గోలోక బృందావనంలో అంబిక అనమాట. ఈమె కూడా ఒక గోపి. ఈమె అక్కడ అంబిక. ఈమె ఎట్లా అంటే యశోదామాత లాగా ఒక తల్లి రూపంలో ఉంటుంది అనమాట అక్కడ. తర్వాత ఈమె సచీమాతకు చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట ఈ అంబిక, ఈవిడ ఉమ్, మాలినీదేవి. తర్వాత వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే చైతన్య మహాప్రభు పుడతాడో అది బృందావన్ లాగానే చెప్తారు అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన కూడా అయితే నవద్వీద్వం, ఈ బృందావనము నవద్వీద్వామును కూడా ఈ రెండింటిని బృందావనే అని చెప్తారనమాట. కాకపోతే వంశీపట్లో రాసలీల జరుగుతుంది బృందావనంలో. ఇక్కడ రాసలీల ఏంటిదంటే శ్రీనివాసాంగం రాసలీల అంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తారు, రాసలీల అంటే ఏంటంటే సంకీర్తన చేస్తుంటారు, హరినామం చేస్తూ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తారు. ఇదే ఇక్కడ రాసలీల అనమాట. అలా చెప్తారు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకో లీల చెప్పుకుందాము. మహాప్రభు ఒకసారి ఆ, ఆవేశంగా
కీర్తన చేస్తుంటారు. మహాప్రభు ఎప్పుడు కీర్తన చేసినా గాని చాలా పెద్ద ఎత్తున మంచిగా నృత్యం చేస్తూ గట్టి గట్టిగా హరినామ సంకీర్తన చేస్తారు కదా! అయితే అక్కడ కాజీ అని ఉంటాడనమాట. ముస్లిం రాజు ఒకాయన. ఆ కాజీకి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి మీరు ఇలా చేస్తే ఇంకొకసారి చేయొద్దు. చేస్తే మాత్రం నేను మీకందరికి పనిష్మెంట్ ఇస్తా అనంటాడనమాట. అంటే అప్పుడేం చేస్తారనమాట, ఈ కా అప్పుడు శ్రీవాస్ ఠాకూరు చాలా గాబరా పడిపోతారనమాట. ఎట్లా ఎట్లా ఎందుకంటే చైతన్య మహాప్రభు నృత్యానికి ఆయన ఎక్కడ చేసినా గాని దానికి డిస్టర్బ్ కావద్దని చూసుకుంటాడనమాట శ్రీనివాస్ ఠాకూర్. అయితే అంతలోనే ఏమైద్దంటే గంగా నది నుంచి ఒడ్డు నుంచి ఒక పడవొస్తది. ఆ పడవలో చాలా మంది సైన్యం వస్తారనమాట. వచ్చి వీళ్ళైతే ఎవరైతే కాజీ సైన్యాన్ని ఎవరినైతే పంపించారో వాళ్ళందరిని పట్టుకొని తీసుకొనెళ్తారనమాట. అయితే వీళ్ళు అనుకుంటారు ఎవరు వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ ఎవరు కాదనమాట. భగవంతుడు తన భక్తులను కష్టమైతుంటే భగవంతుడు తన భక్తులను రక్షించుకుంటాడు కదా! ఆ విధంగానే భగవంతుడు ఆ బోట్‌లో అంతమందిని పంపించి వీళ్ళకి రక్షణ కలిగిస్తారనమాట. తర్వాత ఇంకొక లీల ఇక్కడ శ్రీవాస తన ఇంట్లో ఆహ్, నరసింహస్వామి పూజ చేస్తుంటాడు. అయితే నరసింహస్వామి పూజ చేస్తున్నప్పుడు ఈయనకు భయమైతుంటది లోపల లోపల. ఎందుకంటే ఈ కాజీ వాళ్ళు వాళ్ళకి చప్పుళ్ళు వినిపిస్తే వచ్చి గొడవలు చేస్తారేమో అని భయపడుతుంటదనమాట. అయితే ఈ సంగతి చైతన్య మహాప్రభువుకి తెలుస్తది. తెలిసి ఈయనేం చేస్తాడు వెళ్తాడు. వెళ్ళి "నీవు లోపల భయమెందుకుంది? నువ్వు భయపడకు నేనొచ్చినాను, నేనున్నాను" అని చెప్పి ఈయన ఏం చేస్తాడు చతుర్భుజ ఆకారంలో వచ్చి కూర్చుంటాడక్కడ. ఎక్కడ కూర్చుంటాడంటే ఆల్టర్‌లా కూర్చుంటాడు. కూర్చుంటే ఇప్పుడు ఈయన శ్రీవాస్ ఠాకూర్ ఏం చేస్తారు మహాప్రభువుకి అక్కడ పూజ చేస్తారన్నమాట. పూజ చేస్తే ఇంకా ఈ లోపల ఇంకా భయముంటదనమాట. కాజీ ఎక్కడొస్తాడో ఏమో అన్నట్టుగా. అయితే "నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకు. కాజీ వస్తే నేను కాజీని అడుగుతా నేను. ఏది మీ అల్లాని తీసుకురా, మీ అల్లాని చూపి అని అడుగుతా నేను." అని మహాప్రభు అంటాడనమాట. శ్రీవాస్ ఠాకూర్ ఆహ్, చెప్తాడు శ్రీవాస్ ఠాకూర్‌కు. "నువ్వు పూజ చేసుకుంటున్నావు ఎందుకు అందరిని పిలుస్తలేవు? లేచి నువ్వు అందరిని పిలువు. ఏం కాదు అందరిని పిలువు" అని అంటాడనమాట. అలా హరినామం చేస్తుంటదనమాట. చేస్తే మహాప్రభు ఏమంటాడంటే అల్ ఆహ్, వాళ్ళ అల్లాను పిలవమంట నేను. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు కదా! ఎందుకు భయపడుతున్నావు? నేను ఆ కాజీతోటి హరినామం చెప్పిస్తా అంటాడు. కాజీతోటి కాకుండా కాజీకున్న గుర్రాలతోటి, ఏనుగులతోటి కూడా చేపిస్తా అంటాడు హరినామం. అని ఏమంటాడంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఆహ్, చైతన్య మహాప్రభు జార్ఖండ్ అడవుల నుంచి పోయినప్పుడు అక్కడ ఆహ్, ఆహ్, మహాప్రభు కీర్తన చేస్తా ఉంటే అక్కడ జంతువులన్నీ కూడా కీర్తన చేస్తాయి కదా! మనం చూసాం కదా! అన్ని ఫోటోలు గాని అవన్నీ చూసాం కదా! చక్కగా లేళ్ళు, ఈ పులులు అన్నీ కలిసి కూడా నృత్యం చేస్తూ ఉంటాయి కదా! అలా ఆనందపడిపోతాయి. అదే అంటాడనమాట. నేను వాళ్ళతో కూడా నృత్యం చేయిస్తాను. వాడితో కూడా హరినామం జెప్పిస్తాను అని అంటాడనమాట. ఆ విధంగా చెప్తారన్నమాట. తర్వాత ఇది మీకు విశ్వాసం లేదా? నమ్మకం లేదా? అని అంటాడనమాట. నమ్మకం లేదా అని చెప్పి అంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే కరోనా వచ్చినప్పుడు గూడా మనమందరం చాలా భయభీతులం అయిపోయినాం గదా! అయితే కరోనా మనకొక టెస్ట్ పెట్టిందన్నట్టు. ఆ టెస్ట్‌లో ఎలా అంటే మనం భగవంతుని విశ్వసించాలి అనేది ఒక టెస్ట్ అన్నమాట. భగవంతుడు విశ్వసించిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ రాదు అనేది ఇక్కడ మనకు అర్థమైందన్నమాట. ఇంకా శ్రీనివాస ఇంకా లోపల లోపల భయపడుతుంటాడనమాట. భయపడుతుంటే అప్పుడేమంటాడంటే మహాప్రభు ఎందుకు భయపడుతున్నావు? మీ అన్నయ్య కూతురు ఉంది కదా! నారాయణని తీసుకురా అని చెప్తారనమాట. తీసుకురా అంటే ఆ పాప ఎంత 4 ఇయర్స్ ఉంటది పాప అంతే. నారాయణని తీసుకొస్తారు. తీసుకొస్తే ఈ మహాప్రభు ఏం చేస్తారు ఆ పాపతోటి "నువ్వు నృత్యం చెయ్యి, కీర్తన చెయ్యమ్మా" అని చెప్తారు. చెప్తే ఆ పాప అద్భుతంగా చేస్తుంది. అప్పటివరకు ఆ పాపకి కీర్తన, నృత్యం అనేది తెలీదు. కానీ మహాప్రభు అనుగ్రహం మూలంగా ఆ పాప చాలా చక్కగా నృత్యం చేస్తుంది, కీర్తన చేస్తుంది. చేస్తూ ఏమైతదంటే ఆహ్, ఇది అష్టవికారాలు పొందుతుంది. మహాప్రభు గూడా కీర్తన చాలా ఎక్కువ చేసి అష్టవికారాలు పొందుతారు గదా! ఈ పాప గూడా అలాగే అష్టవికారాలు పొందుతదనమాట. అలా తర్వాత ఆ పాపను అంటే తను ఏదైనా చేయగలడని అక్కడ నిరూపిస్తారనమాట వాళ్ళకు. ఇంకా భయపడుతుంది గాబట్టి నిరూపిస్తారనమాట. ఆ తర్వాత ఆ పాపకు తను కరుణ చూపిస్తారనమాట. తన మీద కృప చూపిస్తాడనమాట మహాప్రభు. అయితే ఈ పాప ఎవరంటే పెద్దగయిన తర్వాత ఈ పాపకు ఒక కొడుకు పుడతాడు. ఆయనే బృందావన్ దాస్ ఠాకూర్. ఈ బృందావన్ దాస్ ఠాకూర్‌దు ఇతను చాలా బుక్స్ గ్రంథాలు రాశాడనమాట. అప్పుడొస్తుంది. మనకది చదువుకున్నప్పుడు ఆయన పేరొస్తుందనమాట. వారి తల్లి ఈ అమ్మాయనమాట. అక్కడ అప్పుడు భక్తులంతా చాలామందొస్తారు.
అది చాలా చక్కగా జరిగిపోతుంది అన్నమాట అక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొక లీల ఉంది మహాప్రభుది. ఉమ్, వీళ్ళంతా మహాప్రభు వీళ్ళందరూ ఆ, కీర్తన చేస్తూ ఉంటారు అనమాట. కీర్తన చేస్తూ ఉంటే అప్పుడు కాజీ వస్తారనమాట. కాజీ వచ్చి అప్పుడు కాజీ వస్తే మహాప్రభు ఏం చేస్తారు, నరసింహస్వామి అవతారం లాగా బయటకు వస్తారనమాట. శివ సంఘంలో ఉంటారు. అయితే కాజీ రాగానే ఏం చేస్తాడు, నరసింహస్వామి అవతారం లాగా బయటకు వచ్చేస్తాడు అనమాట. వచ్చేస్తే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ అంటారు, వద్దు మీరు లోపల రండి, అలా చేయకూడదు అని అంటాడు అనమాట. ఆ విధంగా ఆ, తను కాజీ ఇంకా భయపడి వెళ్ళిపోతారు అనమాట అలా చూడగానే. తర్వాత మహాప్రభు గయ వెళ్తారు. గయ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా శ్రీకృష్ణుని ధ్యానంలో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక భక్తునిలాగా శ్రీకృష్ణుని ధ్యానంలో ఉంటుంటాడు అనమాట అక్కడి నుంచి. అయితే ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే భక్తితోటి అంటే కామ్గా కూర్చుంటుంటాడు. అట్లా ఎప్పుడు ఉండడనమాట నిమయ అంతకుముందు ఎప్పుడు. అయితే తల్లి చాలా గాబరా పడిపోతుంది. గాబరా పడిపోయి వెళ్ళి శ్రీవాసం పిలుస్తుంది అనమాట. ఎందుకు ఇలా ఉన్నాడు, ఏదైనా వాతం రోగం ఏదైనా వచ్చిందో ఏమో ఒకసారి డాక్టర్ని చూద్దామా అంటే, ఇతను వాత రోగం కాదు, ఏం లేదు, ఇతను కృష్ణ ప్రేమ ఎక్కువైంది నాకు అని అంటాడు అనమాట. కృష్ణ ప్రేమ వచ్చింది నాకు అంటాడు అనమాట. అయితే అప్పుడు గదాధర్ పండితునికి పిలిపిస్తారు. గదాధర్ కూడా పక్కనే ఉంటాడు కదా, పిలిపిస్తారు అనమాట. అంటే కృష్ణుడు ఎక్కడున్నాడు అని అంటే, కృష్ణుడు నీ గుండెల్లో ఉండని చెప్తారనమాట గదాధర. చెప్తే ఆ గుండెలు చీల్చుకోవడానికి అంటే ఆ ఉన్మత్తులో ఉండిపోతారనమాట, ఆ భక్తిలో ఉండి గుండెలు చీల్చుకుంటూ నా గుండె లోపల ఉన్నాడు, ఆ కృష్ణుడు నా గుండె లోపల ఉన్నాడు చూడని ఇట్లా చేస్తుంటే గదాధర శాంతి పరుస్తారు అనమాట ఆయన. శాంతి పరిస్తే అప్పుడు తల్లి చెప్తుంది, సత్యమాత ఏమంటుందంటే, శ్రీవా తనకు గదాధరకు నిమా ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉండాలి ఆ, అని చెప్తుంది అనమాట అట్లా. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ, తను ఉమ్, సన్యాసం తీసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు ఆ, పూరి వెళ్తారో, ఈ గదాధర్ కూడా సన్యాసం తీసుకుని పూరి వెళ్ళి అక్కడే ఉంటుంటాడు అనమాట. ఆయనక క్షేత్ర సన్యాసం తీసుకుని ఇంకా అక్కడనే ఉంటుంటాడు అనమాట గదాధర్. ఆ తర్వాత ఆ, ఇంకొక లీల చెప్పుకుందాం. ఒకసారి శ్రీవాస్ ఠాకూర్ ఆ, దగ్గర ఈ చైతన్య మహాప్రభు వచ్చి ఏమంటాడంటే, మనము దినమంతా కీర్తన చేస్తున్నాం కానీ రాత్రిపూట అంతా వేస్ట్ చేసుకుంటున్నాము, వృధా చేస్తున్నాము. ఇప్పటి నుంచి మనం రాత్రిపూట కీర్తన చేసుకుందాం అంటమాట. ఆ విధంగా రాత్రిపూట కీర్తన చేస్తుంటారు. అయితే ఆ కీర్తన చేసినప్పుడు వీళ్ళు లోపల 200 మంది దాకా ఉంటుంటారు చేసేవాళ్ళు. బయట వాళ్ళకి ఎవరు రావడానికి అవకాశం ఉండదు, తలుపు మూసేసి లోపల చేస్తుంటారు. ఎందుకంటే మహాప్రభు చాలా ఎత్తుగా ఎగిరి చాలా ఉన్మత్తులో ఉండి కూడా చేస్తుంటారు అనమాట. అయితే అది అందరు చూస్తే బాగుండదని కూడా తలుపులు మూసేస్తారనమాట. ఇంకా బయట వాళ్ళని కూడా ఎవరు లోపల రానియరు అనమాట. అయితే అలా అక్కడ రాత్రి కీర్తన చేస్తుంటాడు. అయితే కాజు మనుషులను పంపిస్తారు అనమాట. కాజీకి ఎప్పుడు కోపం నాటు, వీళ్ళ గట్టి గట్టి కీర్తన చేసిన వాళ్ళు చాలా కోపం అన్నమాట. మనుషులను పంపిస్తారు, తన మనుషులను పంపిస్తే ఏం చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ మృదంగం బలగొట్టేస్తారు అనమాట. అయితే ఆ మృదంగం బలగొట్టినందుకు ఇప్పటికి కూడా మనము అక్కడ వెళ్తే నవదీప్ వెళ్తే అక్కడ ఇవి చూస్తాం, శ్రీనివాస అంగంలో పగిలిపోయిన మృదంగం చూస్తాం. అంటే లాస్ట్ టైం డిసెంబర్లో వెళ్ళినప్పుడు మాకు చూపించారు. ఆ, కానీ అది అప్పటిది కాదేమో, 5,000 ఏళ్ళ కింద, 500 సంవత్సరాలు అవునో కాదో తెలియదు కానీ అక్కడైతే ఉంటుంది అనమాట. అయితే కోల బంగ్ దండ్ అంటారు అనమాట ఆ మృదంగం పగలగొట్టిన దాన్ని, అలా అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభ ఏం చేస్తాడంటే, చాలా కోపం వస్తుంది ఆ మృదంగం పక్కన కొట్టిన తర్వాత. అప్పుడు బయటకు వచ్చేసి లక్షల మంది జనాలను పోగు చేసుకుని కీర్తన చేస్తూ కాజీ ఉన్న దగ్గరికి వెళ్తారనమాట. ఆ విధంగా చేస్తారనమాట. మిగతా దీంట్లో ఇవ్వలేదు కానీ అలా చేసినప్పుడు కాజీకి ఇక చాలా భయం వేస్తుంది. భయం వేసి కాజీ ఏం చేస్తారంటే ఆ, అప్పుడు ఆ, మామ మామ అని వరుస కలుపుకొని వచ్చి కూర్చుంటారు అనమాట. అంటే కాజీకి కూడా మృదంగం మరగొట్టిన రాత్రి ఆయనకు కలలో నరసింహస్వామి కళలోకి వస్తుంది అనమాట. ఆ విధంగా జరుగుతుంది ఆ సంఘటన. దీనికి నేను ప్రిపేర్ అయిన దాంట్లో ఇవ్వలేదు కానీ మన ముందు ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఒకసారి మహాప్రభు మహాప్రకాష్ లీల అని చేస్తారనమాట. అయితే అది ఒక 21 గంటలు చేస్తారనమాట మహాప్రకాష్ లీల అని. ఉమ్, అది ఉమ్, ఇది దాంట్లో రాస్తారనమాట. ఎవరంటే భక్తి వినోద్ ఠాకూర్ ఆ, ఇది రాస్తారనమాట ఇది. ఆ తర్వాత మహాప్రభు ఆ, శ్రీనివాస్ని అడుగుతారనమాట. వాళ్ళ ఇంట్లో శ్రీనివాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అయితే మహాప్రభు ఎక్కువ వాళ్ళ ఇంటికి కీర్తన చేస్తాం వెళ్తుంటాడు కదా. అయితే ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయిని అడుగుతాడనమాట. శ్రీనివాస్ ఠాకూర్ని అడుగుతాడు, తను ఎవరు అని అడిగితే
ఆవిడ ఒక దుఃఖితురాలు అని చెప్తారన్నమాట. అంటే మహాప్రభు అంటాడు, "ఉమ్, నీ ఇంట్లో నువ్వు ఇంత భక్తుని, ఇంట్లో వాళ్ళందరు భక్తులు, ఆవిడ ఎలా దుఃఖితురాలు అవుతుంది" అని అంటాడు అనమాట. అని అప్పుడు ఆ మహాప్రభు అంటాడు, నీ నీ బంధువులు, నీకు నీ స్నేహితులు, నీ నీ ఇంట్లో వాళ్ళందరూ, మళ్ళీ నీ కుక్క, నీ ఆవు, నీ గుర్రము, నీ ఇంట్లో ఉన్న చీమలు మొక్కలు అన్నీ కూడా అందరు కూడా భక్తులు అవుతారని చెప్తారనమాట. అన్ అందరిని ఆశీర్వదిస్తున్నా అని చెప్తారనమాట. అయితే నీ ఇంట్లో పని ఆవిడ ఉంది కదా, ఆవిడ కూడా ఆశీర్వదిస్తాడు. ఆవిడకి ఏం చేస్తాడంటే, దుఃఖి కాదు ఇప్పటి నుంచి, ఆమె పేరు సుఖి అని పేరు పెడతారనమాట. మహాప్రభు సుఖి అని పేరు ఇచ్చి ఇంకా అప్పటి నుంచి ఆమె కూడా మహాభక్తురాలు అవుతుంది అనమాట. ఆమె కూడా ఆశీర్వదిస్తారు అనమాట. ఆ విధంగా ఇంకో చిన్న లీల చెప్తాను. ఇక్కడ మహాప్రభు కీర్తన చేస్తుంటారు శ్రీనివాస అంగనంలో. చేస్తుంటే శ్రీనివాస్ ఠాకూరు, ఆ, శ్రీనివాస్ ఠాకూర్కు ఒక్కనికే కొడుకు. వాళ్ళు ఇంకా వాళ్ళంతా 5గురు అన్నదమ్ములు కదా, అందరికి ఆడపిల్లలు ఉంటారన్నమాట. వీరి ఒక్కరికి ఒక కొడుకు ఉంటాడు అనమాట. అయితే ఆ, వీళ్ళు కీర్తన చేస్తుంటారు. చాలా మంది ఉంటారు, 200 మంది వరకు ఉంటుంటారు. ఒక 6-7 గంటలు నాన్ స్టాప్గా కీర్తన చేస్తుంటారు. అయితే ఆ మధ్యలో శ్రీవాసకు లోపల ఏదో కొంచెం ఆ, గందరగోళం లాగా అనిపించి తన ఇంట్లోకి వెళ్తాడు అనమాట. వెళ్తే ఏమవుతుందంటే అప్పుడు ఉమ్, వీరికి కొడుకు 16 సంవత్సరాల కొడుకు ఉంటాడు. ఆ కొడుకు చనిపోతాడు అనమాట. చనిపోతే ఇంట్లో అందరు ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే ఈయన లోపలికి వెళ్ళి చూసి చెప్తారనమాట, మీరు ఎవ్వరు ఏడవద్దు, కామ్గా ఉండండి. అదేంటంటే అంతే నారాయణ స్మృతి అంటాం కదా, అంటే చివరి నిమిషంలో నారాయణ స్మృతి చేస్తే చాలు అని అంటాం కదా. అక్కడ అంత కీర్తన మహాప్రభే ఉండి అక్కడ అంత కీర్తన చేస్తున్నా, కీర్తన చేసే సమయంలో వీని జీవితం ఇలా అయింది, మీరేం ఏడవద్దు ఎవరు, మీరు ఏడుస్తే మీ చప్పుడు వినిపిస్తే మహాప్రభు కీర్తన డిస్టర్బ్ అవుతుంది, మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తారు అన్నమాట. చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తారు, మీరు ఏమన్నా ఉమ్, ఏడు బయటకు వినిపిస్తే నేను గంగలో దూకి చనిపోతాను అని చెప్తారనమాట. ఆ విధంగా వాళ్ళు చెప్పి మళ్ళీ బయటకు వచ్చి కీర్తనలో పాల్గొంటారు, నార్మల్గా ఎప్పట్లాగానే. కీర్తన 5-6 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత మహాప్రభు ఉమ్, తను అంటాడు అనమాట, కీర్తన అయిపోయిన తర్వాత, ఏదో అశుభంగా అనిపిస్తుంది నాకు అంటారు అనమాట. ఏం అశుభము ఏం లేదు అంటాడు శ్రీవాస. అంటే లేదు లేదు నాకు అశుభం అనిపిస్తుంది అంటే, అంత శుభమే, ఏం అశుభం ఏం లేదు, మీరే ఇక్కడ ఉన్నారు, ఇంత కీర్తన చేస్తున్నారు, అంత శుభమే కదా అని అంటారు అనమాట. లేదు లేదు అంటే అప్పుడు ఆ, ఈ మహాప్రభు వాళ్ళ ఒక శిష్యుడు లోపలికి వెళ్ళి చూసి వచ్చి చెప్తారన్నమాట, శ్రీవాస్ ఠాకూర్ శ్రీవాస్ ఠాకూర్ వల్ల తనయుడు చనిపోయాడు అని చెప్తారనమాట. అంటే అప్పుడు చాలా బాధపడతారనమాట చైతన్య మహాప్రభు. బాధపడి అప్పుడు ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి అప్పటికి 5-6 గంటలు అయిపోతుంది కదా, ఈ కీర్తన స్టార్ట్ చేసే ముందే ఆ బాబు ప్రాణం వద్దు అనమాట. అది అప్పుడు అంటాడు అనమాట, ఆ డెడ్ బాడీ తోటి మాట్లాడుతుంటాడు అనమాట, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఇక్కడ మీ తల్లిదండ్రులు చూడు ఎంత బాధపడుతున్నారు అని అంటే, అప్పుడు ఆ బాబు డెడ్ బాడీ నుంచి పలు మాటలు వస్తాయి, నాకు నువ్వు 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు కదా, నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోయినా అంటాడు అనమాట. అంటే అప్పుడు ఏంటంటే నారదముని కూడా ఇక్కడ అంటే ఎవరో అతని పేరు ముచ్చుకుందుడా, ముచ్చుకుంద దగ్గర అనమాట. ముచ్చుకుంద రాజు కొడుకు చనిపోతే కూడా నారదుడు ఆమ్, అతని తండ్రి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఆ, అప్పుడు డెడ్ బాడీతో మాట్లాడిస్తాడు కదా. మాట్లాడిస్తే ఆ డెడ్ బాడీ అప్పుడు ఏమంటాడు, నువ్వెవరు, నేను ఎన్నో జన్మలు ఎత్తాను, నువ్వు ఏ జన్మలో తల్లిదండ్రివి అని అంటాడు అనమాట. అప్పుడు పుచ్చుకుందని చనిపోయిన కొడుకు అనమాట. అయితే ఇక్కడ కూడా ఈయన నారదుని అవతారం, ఈయన కూడా కదా. అయితే ఈయన కొడుకు కూడా అలాగే అంటాడు అనమాట, నేను నా తల్లిదండ్రులు ఎవరు అని అంటాడు అనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి అందరికి అర్థమైంది అనమాట, అంటే ఎప్పుడో ఒకసారి మన అందరికి వచ్చేది కదా ఈ చావు అని, అప్పుడు ఇంక వాళ్ళ నిర్ధారణ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా అయితే మాలిని మాతను పిలుస్తాడు అప్పుడు. పిలిచి ఏం చెప్తారంటే, మాలిని మాత అంటే ఎవరు, ఈ శ్రీవాస్ ఠాకూర్ భార్య. పిలిచి అంటాడు, నీకు ఒక కొడుకు పోయాడు కదా, నువ్వేం బాధపడకు, ఇప్పుడు నీకు 2 కొడుకున్నారు, నేను నిత్యానంద నీ కొడుకులమ్మ అని చెప్తారన్నమాట అప్పుడు. అయితే ఒకసారి మాలిని మాత ఆ, ఏంటంటే తను ఆ, చాలా చింతతో ఉంటుందన్నమాట. చింతతో ఉన్నప్పుడు అక్కడ నిత్యానంద ప్రభు వస్తారు. వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఇంత చింతతో ఉన్నావు అంటే, శ్రీవాస ఇప్పుడు పూజకు వస్తారు కాబట్టి వారి కోసం నేను అన్ని పూజకు సిద్ధం చేశాను, పళ్ళెంలో పూలు అన్ని పెట్టి మొత్తము గంట అన్ని పెట్టి నేను సిద్ధం చేశాను,
ఉమ్, ఈ గంట కాకెత్తుకుపోయింది, ఇప్పుడు నేను ఈ గంటను ఎక్కడికి వెళ్ళి తేవాలని నేను చింతిస్తున్నాను అంటుంది. ఓ సంతేనా, మరి దానికి నువ్వు ఇంత బాధపడేది కాకి అని కాకి పిలుస్తాం. పిలిచి కాకి గంట తీసుకురా అంటే అది కాకి పోయి గంట తీసుకొచ్చి మళ్ళీ తెచ్చి ప్లేట్లో పెట్టిపోద్ది అనమాట. అయితే ఈ వింతను చూసి మాల్యమాత చాలా ఆశ్చర్యపోతుంది అనమాట. అంటే అలా ఒక పక్షి కూడా ఇట్లా పిలవగానే వచ్చింది అని. ఒకసారి శ్రీనివాస్ ఠాకూర్ ఉమ్, శ్రీనివాస్ ఠాకూర్ ఇది ఇంకొకటి అనమాట. శ్రీనివాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కీర్తన చేస్తుంటారు కదా మహాప్రభు, కీర్తన నృత్యం. అయితే మాలిని మాతాజీ వాళ్ళ తల్లికి చూడాలని చాలా కోరిక ఉంటుంది అనమాట, మహాప్రభు చేసే కీర్తన చూడాలని. అయితే మాలిని మాత్రం అడుగుతుంది, నేను వస్తానమ్మా కీర్తన చూడటానికి అంటే. ఆవిడ ఏం చేస్తుంది, శ్రీవాస్ ఠాకూర్ని అడుగుతుంది, ఇట్లా మా అమ్మ వస్తా ఉంటుంది కీర్తన చూడటానికి అంటే. ఇంకా అత్తగారు ఏం అనలేకపోతాడు, ఆయన ఏం అనలేక సరే రమ్మని అంటాడు అనమాట. అసలు అయితే వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి ఎవ్వరికి అలవాటు లేదు అక్కడ, రానివ్వరు. అయితే సరే అంటాడు. సరే అని ఏం చేస్తారు, చెప్తారనమాట ఒక మాట శ్రీవాస్ ఠాకూర్ కూడా. ఆవిడని బయటకు రానివ్వద్దు, మహాప్రభు కనిపించకుండా చూసుకోండి అని చెప్తారనమాట. సరే అని ఈవిడ ఏం చేస్తే మాలిని మాత ఏం చేస్తుంది, తన తల్లిని ఒక బాక్స్లో పెట్టేసి, బాక్స్ మూత పెట్టేసి అక్కడ పెడుతుంది అనమాట. అక్కడ అయితే ఆవిడ వింటుంది, చూడదు కానీ కీర్తన వింటుంది అనమాట. కీర్తన స్టార్ట్ కాగానే మహాప్రభు అంటాడు అనమాట, ఇక్కడ ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు అని అంటాడు అనమాట. అయితే ఎవరు లేరు అని శ్రీవాస్ ప్రభు చెప్తారు. ఎందుకంటే తను కూడా తన వంశం, అత్తగారైనగా తన వంశంలో ఉంది కదా అని అనుకుంటాడు అనమాట. లేదు లేదు ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు అంటాడు. అంటే ఇలా మహాప్రభు రెండు సార్లు అనేసరికి శ్రీవాస్ ఠాకూర్ ఏమనుకుంటాడు అంటే, మహాప్రభుకు కీర్తనకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నేను ఇంటికాడ నుంచి తీసేయాలనుకుంటాడు అని ఆ డబ్బాల నుంచి ఆవిడ తీసి జుట్టు పట్టుకుని తీసుకెళ్ళి ఇంట్లో బయట పంపించేసి పంపించేస్తారు అనమాట. ఆ విధంగా మహాప్రభువుకు ఉమ్, అంత నిష్టగా ఉంటారు అనమాట మహాప్రభు. వేరే కొత్త వాళ్ళు ఎవ్వరు రావద్దు, లోపల ఉన్నా కనిపించకుండా ఆయన గుర్తుపడతారు అనమాట. ఒకసారి ఆ, దుదారి అని ఒక దొంగ బాబాలు ఉంటారు కదా. అయితే ఈ బాబా పాలు తాగుతాడు, అన్నీ తనకు తెలిసినట్టుగా ఏదో అన్ని చెప్తుంటాడు అనమాట. భగవంతుడు కథలు చెప్తుంటాడు కానీ ఏదో తనకు తోచింది చెప్తుంటాడు అనమాట. ఈయన అందరు దూద్ అంటాం కదా అక్కడ, అంటారు కదా వాళ్ళు అక్కడ, అందుకని దుదారి బాబా అంటారు, పాలు తాగుతారు కాబట్టి. అయితే ఈ బాబా ఒకసారి ఏం చేస్తాడు, కీర్తన జరిగే చోటుకి వస్తారనమాట. వస్తే ఈ శ్రీవాస్ ఠాకూర్ ఏమంటారంటే, సరే రానిలే, ఆ, వస్తే ఉంది, ఆయన కూడా ఏదో భగవంతుడి కథలు చెప్తున్నది, వైష్ణవుడు కదా అనుకుంటాడు అనమాట. అయితే ఆ రోజు కీర్తన చేస్తుంటే ఏమవుతుందంటే, తన మహాప్రభు గుర్తుపడతాడు, ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారని గుర్తుపట్టేసి, ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటాడు అనమాట. అంటే అప్పుడు ఈ బాబాని చూపించి ఈయన వచ్చారు అని అంటే, అప్పుడు ఆయన చెప్తారనమాట శ్రీవాస్ ఠాకూర్, ఈయన కూడా భగవంతుడు లేడు చెప్తున్నాడు కానీ పాలు తాగుతూ ఉంటాడు అంటే. అప్పుడు ప్రభు గుర్తుపడతాడు, ఆయన అన్ని తప్పులు చెప్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు మహాప్రభు చెప్తారనమాట, నువ్వు ఈసారి తప్పులు చెప్పొద్దు, పాలు తాగడం మానేసి మంచిగా ఉండు అని ఆయన కూడా అనుగ్రహిస్తారనమాట. ఆ విధంగా. అంటే మాతాజీ అసలు ఒక బ్లండర్ మిస్టేక్ ఏమైందంటే చెప్పాలా నేను ఈరోజు, నాకు శ్రీవాస ఠాకూర్ది చెప్పాలని మీరు ఇచ్చారు, కానీ నేను శ్రీనివాస ఠాకూర్ది ప్రిపేర్ అయ్యాను. శ్రీనివాస ఆ, శ్రీనివాసాచార్య అని ఆయన్ని ప్రిపేర్ అయ్యనమాట. తర్వాత పొద్దున క్లారిఫై చేసుకున్నాం గంగాధర ప్రభుతో మాట్లాడి, ప్రభు ఇట్లా మిస్టేక్ అయింది అని అంటే, లేదు మీరు ప్రిపేర్ అయినంత వరకు అది చెప్పండి, ఆ, ఇది కూడా చెప్పండి అన్నారు. కాబట్టి అది నేను ప్రిపేర్ అయింది అంత మాత్రం, అంత ప్రభు పంపించిన వీళ్ళు అంతే ఉంది, అంతే ప్రిపేర్ అయ్యాను మాతాజీ. ఇంకా టైం ఉంది కాబట్టి నేను ప్రిపేర్ అయిన శ్రీనివాసాచార్య, ఇతను కూడా మహాప్రభు లీలలో పాల్గొన్నవాడు అనమాట, ఈ శ్రీనివాసాచారి. అయితే ఈ శ్రీనివాసాచారికి తల్లిదండ్రుల పేరు ఏంటంటే గంగాధర భట్టాచార్య, తల్లి పేరు లక్ష్మీప్రియ అనమాట. వీళ్ళు చైతన్య మహాప్రభు భక్తులు ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళు ఒకసారి చైతన్య మహాప్రభు కట్వాకు వెళ్ళి అక్కడ సన్యాసం తీసుకోవడానికి అని తలనీలాలు తీసుకుంటుంటారు. వీళ్ళు అక్కడ మహాప్రభు కలవడానికి వెళ్తారు, కానీ ఆ టైంలో ఆ కార్యక్రమం జరుగుతుంటుంది. అయితే అప్పుడు మహాప్రభు తలనీలాలు తీస్తుంటే అందరు ఏడుస్తుంటారు, అద్వైతాచార మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే చివరికి ఆ మంగళాయన కూడా ఎవరైతే ఆ, ఆ, నీలాలు తీస్తారో తలనీలాలు, అతను కూడా ఏడుస్తుంటారు అనమాట, ఇంత అందమైన నీలాలు తీయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా. అయితే వీరేమంటారు అంటే, ఈ గంగాధర భట్టాచార్య కూడా చాలా బాధ అవుతుంది. బాధ అయ్యి, మాలాంటి మూర్ఖులకు అవసరము సన్యాసం తీసుకోవడము ఇవన్నీ, కానీ మహాప్రభుకి ఏం అవసరం వచ్చింది సన్యాసం తీసుకోవడానికి అని అనుకుంటారు అనమాట. ఆ తర్వాత వీరేం చేస్తారంటే, ఆ, కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళు చైతన్య మహాప్రభు ఇంకా సన్యాసం తీసుకున్న తర్వాత పూరిలో ఉంటుంటారు కదా జగన్నాథ్ దగ్గర.
అయితే వీళ్ళు ఇద్దరు లక్ష్మీప్రియ, గంగాధర భట్టాచార్య మహాప్రభుని కలవడానికని వెళ్తారు అక్కడికి. వెళ్ళినప్పుడు పూరికి వెళ్ళినప్పుడు అప్పుడు చైతన్య మహాప్రభు క్లోజ్ శిష్యుడు ఎవరు ఉంటారంటే గోవింద్ ఉంటాడు కదా. ఆ గోవింద్ తోటి వీళ్ళని ఒక తల్లిదండ్రులాగా ఆదరిస్తారు చైతన్య మహాప్రభు. ఆదరించిన తర్వాత గోవిందని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి గుడిలో జగన్నాథ్ దర్శనం చేయించు అంటారు అనమాట. ఆ విధంగా జగన్నాథ్ దర్శనం చేయిస్తారనమాట. చేయించినప్పుడు వీళ్ళిద్దరు ఒక కోరిక కోరుకుంటారు అక్కడ, భార్య భర్త. తర్వాత మళ్ళీ మహాప్రభుని కలిసి వెళ్ళిపోదాం అనుకొని మహాప్రభు దగ్గరికి వస్తారు. అయితే మహాప్రభు ఏమంటారంటే, మీరు ఎప్పుడు భౌతికమైన కోరికలు కోరుకోలేదు, ఇప్పుడు మాత్రం ఒక కొడుకు కావాలని కోరుకున్నారు. ఆ కొడుకు మీ ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరు శ్రీనివాస్ అని పెట్టండి, అతడు నా సేవలో ఉంటాడు అని చెప్తాడు. పేరు కూడా అప్పుడు నిర్ణయం చేస్తారనమాట. చేసేసి అతను నా సేవలో ఉంటాడనమాట అంటాడు. నా సంగీత టీంలో ఆయన ఉంటాడని చెప్తారనమాట. అయితే ఇంకా నిజంగానే ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. పోయిన తర్వాత వాళ్ళకు ఒక బాబు తర్వాత బాబు పుట్టిన తర్వాత కొంచెం పెద్దగా అయితే దగ్గర పంపినని కూడా చెప్తారనమాట. బాబు పుట్టిన తర్వాత శ్రీనివాస్ అని పేరు పెడతారు. ఇప్పుడు లక్ష్మీప్రియ వాళ్ళ తండ్రి కూడా మహా పెద్ద పండితుడు, జ్యోతిష్యుడు అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఈయన జాతకం చూసి చాలా గొప్ప పండితుడు అవుతాడు. ఉమ్, చైతన్య మహాప్రభు మిషన్లో చాలా బాగా సేవ చేస్తారని కూడా చెప్తారనమాట. అయితే ఈ ఈ శ్రీనివాస 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈయన రూపం ఎట్లుంటుందంటే సేమ్ చైతన్య మహాప్రభు రూపమే ఉంటుంది. చాలా మంచి గౌరవర్ణంలో ఉంటాడు. తర్వాత ఆయన ముక్కు చాలా బాగుంటుంది, చాలా విశాలమైన ఛాతీ, అలా చాలా బాగుంటాడు అనమాట. చూడడానికి రూపురేఖలు కూడా చాలా బాగుంటాడు. చాలా తెలివి కలవాడు. అయితే ఇతన్ని గురువు దగ్గర పంపిస్తారు చదువుకోవడానికని. అయితే చిన్నప్పటి నుంచి కూడా తల్లి ఏం చేస్తుందంటే ఈ బాబుకు ఎప్పుడు చైతన్య 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 అనేది చెవిలో ఎప్పుడు ఆయన కీర్తన చేస్తుంటుంది అనమాట. తర్వాత పెరుగుతుంటే కూడా చైతన్య మహాప్రభు కథలన్నీ చెప్తుంటుంది అనమాట. ఆయన లీలలో అన్నీ చెప్తుంటుంది అనమాట. ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఈయనకు చైతన్య మహాప్రభుని చూడాలని చాలా కోరుకుంటుంది. అయితే ఈయన ఈయనను ఒక గురువు దగ్గర పంపిస్తారు విద్య నేర్పించడానికి. ఏంటి ఏంటి అంటే గణితము, న్యాయశాస్త్రము, తర్వాత ఈ గ్రామరు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ చాలా విద్యలు ఇవన్నీ నేర్పించమని పంపిస్తారు అక్కడికి. పంపిస్తే వేదము ఇలాంటివన్నీ అయితే షార్ట్ టైంలోనే ఆ బాబు అన్నీ నేర్చుకుంటాడు. అయితే గురువు వచ్చి చెప్తారనమాట, నేను చెప్పాల్సిందే లేదు, చాలా తెలివి కలవాడు మీ బాబు, అన్నీ నేర్చుకోవడం చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత వాళ్ళ పక్క ఊర్లో నరహర చక్రవర్తి అని ఉంటాడు. నరహర చక్రవర్తి దగ్గర ఈయన ఏం చేస్తాడంటే అది నేర్చుకుంటాడు అనమాట. భాగవతం శిక్షణ నేర్చుకుంటాడు అనమాట. శిక్ష పొందడానికని అక్కడికి వెళ్తారు నరహర చక్రవర్తి దగ్గరికి. ఆయన నేర్పిస్తుంటాడు. అయితే అక్కడ నేర్చుకున్న తర్వాత ఈ శ్రీనివాస్ ఠాకూర్ శ్రీనివాస్ ఆచార్య ఏమంటారంటే, నేను మీ దగ్గరని దీక్ష తీసుకుంటా, నాకు దీక్ష ఇవ్వండి అంటాడు అనమాట. అంటే నేను కాదు దీక్ష ఇచ్చేది నీకు, బృందావనంలో గోపాల భట్ట ఉన్నారు గోస్వామి, అతన్ని నీకు దీక్షిస్తారు అంటారు. అంటే ఈ బాబుగా అసలు ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదన్నమాట. గోపాల భట్ట గోస్వామి పేరు కూడా ఎప్పుడు వినలేదన్నమాట. అంటే ఇదంతా చైతన్య మహాప్రభు ముందే నిర్ణయించి పెట్టేశారు, ఇతని గురువెవరు అనేది కూడా అన్ని నిర్ణయించి పెట్టేశారు. ఆ విధంగా తర్వాత నరహర చక్రవర్తి ఈయన అంటాడు అనమాట. నరహర చక్రవర్తి చెప్తారు, నువ్వు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపో అంటాడు అనమాట. వెళ్ళిపో ఆయన కలువు అంటే అప్పుడు ఇదేంటంటే వాళ్ళ తండ్రి మంచాన పడి తండ్రి మరణం సంభవిస్తుంది. అయితే తండ్రి మరణించాడు కాబట్టి తల్లిని చూసుకోవాలి తను. కాబట్టి తల్లిని చూసుకుంటూ ఉంటాడనమాట. ఉంటే అప్పుడు ఏమంటాడు, నరహర చక్రవర్తి పిలిపిస్తాడు. పిలిపించుకొని, నువ్వు తల్లిని చూసుకుంటూ ఉంటే కాదు, మీ అమ్మని తీసుకెళ్ళి మీ తాత దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళి నువ్వు ముందు పూరి వెళ్ళి చైతన్య మహాప్రభు గారు అని చెప్తారనమాట. సరే ఏం చేస్తారు, తల్లిని తీసుకెళ్ళి వాళ్ళ తాత దగ్గర దింపేస్తాడు. దింపేసి అప్పుడు ఇంకా నేను మళ్ళీ పూరి వెళ్తే నేను ఇంకా నవదీద్వాం వస్తానో రాదో అని ఏం చేస్తాడు, నవదీద్వాం వెళ్తాడు. వెళ్ళి అక్కడ నవదీప్లో అక్కడ అక్కడ ఉన్న వైష్ణవులందరినీ దర్శనం చేసుకుంటాడు. నిత్యానంద దగ్గరికి వస్తాడు, అక్కడ దర్శనం చేసుకుంటాడు. సచీమాత దగ్గరికి వెళ్తాడు, తర్వాత విష్ణుప్రియ దగ్గరికి వెళ్తాడు, అందరినీ కలుసుకుంటాడు. అయితే విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ ఆమె చెప్తారనమాట, తొందరగా పూరికి పంపించు అని ఆమెకు చెప్తే అప్పుడు ఈమె పోగానే శ్రీవాస పోగానే చెప్తుంది అనమాట, నువ్వు ముందు వెళ్ళిపో చైతన్య మహాప్రభు దగ్గరికి, పూరికి వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. ఇంకా ఆయన అక్కడ నుంచి అందరినీ కలుసుకుంటూ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ నారాయణ దగ్గరికి వస్తారనమాట.
దారిలో ఉంటుంది. వస్తే ఈ నరహర చక్రవర్తి అంటాడంటే, నువ్వు ఇంత అక్కడక్కడ చిన్న పిల్లవాళ్ళకి తిరుగుతా ఉన్నావు. నిజంగా కూడా ఒక చిన్నపిల్ల టీనేజ్లో ఉంటాడు అంతే. చిన్న పిల్లగాళ్ళు అక్కడెక్కడ అంతా తిరుగుతా ఉన్నావు. నువ్వు ముందు వెళ్ళిపో చైతన్య మహాప్రభు దగ్గరికి ముందు వెళ్ళి కలువు అంటాడు అనమాట. అంటే సరే ఆయనకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే అందరూ పెద్ద ఉత్సవం చేసుకుంటుంటారు ఊరికి వెళ్ళేసరికి. చాలా కీర్తనలు అన్నీ చేస్తా ఉంటారు. నృత్యాలు, కీర్తన, ప్రసాద వితరణ అవన్నీ జరుగుతుంటాయి. అయితే ఈయన అడుగుతాడనమాట. ఏమైతుంది ఇక్కడ? ఎందుకు ఇలా చేస్తుండ్రు? ఏం ఉత్సవం అంటే, నీకు తెలీదా నిన్న రాత్రే చైతన్య మహాప్రభు భగవద్ధాం వెళ్ళిపోయారని చెప్తారు. అప్పుడు అది చెప్పగానే పాపం ఈ శ్రీవాస ఆచార్య చాలా ఎంత అంటే గుండెలు బద్దలైపోయినంతగా దుఃఖిస్తాడనమాట. దుఃఖించి నన్ను తొందర వెళ్ళు అంటే నేను అందరు వైష్ణవుల ఆశీర్వాదం తీసుకొని వస్తున్నా కదా అని నేను అన్ని తిరుక్కుంటూ వచ్చేసరికి నేను చైతన్య మహాప్రభుని మళ్ళీ కలవలేకపోయాను. అసలు ఆయన ఎప్పుడు చూడడు ఒకసారి కూడా. పుట్టకముందు తల్లిదండ్రులు పేరు పెట్టింది అంతేగాని ఆయన ఎప్పుడు చూడడు. నేను కలుసుకోలేకపోయానని ఎంతో దుఃఖించి ఇక నేను చనిపోతాను అనుకుంటాడు. నేను ఆత్మహత్య చేసుకుంటే ఇక నాకు ఎందుకు ఈ జీవితం అని చనిపోదాం అనుకుంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు దర్శనం ఇచ్చి, నువ్వు నా మిషన్లో నువ్వు ఉండాలి, నీ ప్రాణం నాది, నువ్వు చనిపోవద్దు, నీ జీవితం నాది, నువ్వు నా మిషన్లో చాలా సేవ చేసేది ఉంటుంది. నువ్వు ఇక్కడ నుంచి గదాధర పండిత్ దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు భాగవతం శిక్షణ ఇస్తాడు, నేర్చుకో, అటు తర్వాత నువ్వు బృందావనం వెళ్ళు అని చెప్తానమాట. రూప సనాతన్ దగ్గర వెళ్ళు అని చెప్తానమాట. అప్పటికే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడే ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాడు. గదాధర పండిత్ చెప్తాడు, శ్రీవాస్ వస్తాడు, శ్రీనివాస్ వచ్చినప్పుడు తనకి మీరు భాగవతం నేర్పించండి అని చెప్తారు. తర్వాత రూప సనాతనకు గోపాల్ భట్టుకులందరికీ లేఖలు రాస్తారు. శ్రీనివాస్ వస్తారు, మీరు అతన్ని చూసుకోండి అని. అంటే ఇంకా ఈయన రాలే కాబట్టి అవన్నీ ఏర్పాట్లు కూడా చేసేస్తారు అన్నమాట చైతన్య మహాప్రభు. ఆ విధంగా ఇంకా చైతన్య మహాప్రభు చెప్పగానే గదాధర పండిత్ దగ్గరికి వెళ్తారు. గదాధర పండిత్ ఎట్లా అంటే చైతన్య మహాప్రభు పూరికి రాగానే ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడు కదా. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన దుఃఖంలోంచి తేరుకోడు. అంత దుఃఖంలో ఉంటాడు అన్నమాట. లోపలనే ఉంటుంటాడు. కానీ అతని శిష్యుడు ఒకరు వచ్చి శ్రీవాస్ వచ్చుడు అని చెప్తే సరే అని లోపల పిలిపిస్తాడు. పిలిపించుకొని నీకు నేను భాగవతం శిక్షణ ఇస్తాను, నాకు చెప్పి చైతన్య మహాప్రభు చెప్పిండ్రు అని చెప్పి ఆ భాగవతం బుక్ తీస్తారన్నమాట. తీస్తే ఏమవుతుందంటే ప్రతిరోజు వీళ్ళిద్దరు చదువుకుంటుంటారు. చైతన్య మహాప్రభు గదాధర పండిత్ దగ్గరికి వస్తారు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు గదాధర పండిత్ చదువుతుంటే చైతన్య మహాప్రభు ఏడుస్తుంటాడు. ఎందుకంటే అవన్నీ కృష్ణుని లీలలే కదా భాగవతం అంటే. గదాధర పండిత్ కూడా ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే వాళ్ళ కళ్ళ నీళ్ళతోటి ఆ బుక్లో అక్షరాలన్నీ పోయినాయి అనమాట. అయితే అప్పుడు గదాధర్ ఏం చెప్తాడంటే శ్రీనివాస్ తోటి, నా ఈ బుక్లో గ్రంథంలో నేను చైతన్య మహాప్రభు మా ఇద్దరు కళ్ళ నీళ్ళతోటి ఇదంతా అక్షరాలు పోయినాయి, నేను ఇది చెప్పలేను. అప్పుడు ఒరిజినల్ బుక్కే ఉండేది. ఇప్పుడు కాపీలు అంటే మనం అన్ని కాపీలు తీసుకుంటాం కదా, జిరాక్స్ కాపీలు అట్లా తీసి పెట్టుకుంటాం కదా. కానీ అది ఆ కాలంలో అట్లా లేవు అనమాట. అయితే అంటాడు, నువ్వు ఒక కొత్త బుక్ తీసుకున్నా, నేను నేర్పిస్తాను, బెంగాల్ వెళ్ళి తీసుకున్నా అంటనమాట. అయితే నరహర చక్రవర్తికి లేఖ రాసి పంపిస్తాడు. పంపిస్తే ఆయన అంటాడనమాట, నేను వేరే వాళ్ళ దగ్గర పంపిస్తే బాగుండదు, ఈ భాగవతం కాబట్టి అతన్ని పంపించి ఇస్తా అంటాడు. సరే అంటే నరహర చక్రవర్తికి పోతాడు. పోయేటప్పుడు చెప్తాడు గదాధర పండిత్, చాలా తొందరగా ఆలస్యం చేయకని చెప్తారనమాట. అయితే ఈయన వెళ్తాడు. వెళ్ళి నరహర చక్రవర్తి దగ్గర తీసుకుంటాడు. భాగవతం తీసుకున్న తర్వాత మళ్ళీ నిత్యానంద దగ్గరికి వెళ్తాడు. అక్కడ నిత్యానంద కూడా భాగవతం వెళ్ళిపోతారు అనమాట. చాలా దుఃఖిస్తాడు. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ సచీమాత దగ్గరికి వెళ్తాడు. అక్కడ తిరుక్కుంటూ వచ్చేస్తే మళ్ళీ నరహర చెప్తారనమాట. నరహర చక్రవర్తి ఈయన దారిలో ఉంటాడు కాబట్టి, నువ్వు ఇంకా తిరుక్కుంటూ ఇంత ఆలస్యం చేస్తున్నావు, నువ్వు వెళ్ళు తొందరగా అంటాడు. అప్పుడు వచ్చేస్తానమాట. పూరికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ పెద్ద ఉత్సవం జరుగుతుంటుంది. ఏంటి ఉత్సవం, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నీకు తెలీదా గదాధర పండిత్ నిన్న రాత్రి భాగవతం వెళ్ళిపోయారని చెప్పారు. అప్పుడు ఎంత రోధిస్తారంటే, నాకెవరు చెప్తారు ఈ భాగవతం అంతా, నేను ఎవరి దగ్గర శిక్షణ పొందాలి, నేను ఎందుకు ఇట్లా చేసిన, నాది తప్పు అయిపోయిందని చాలా ఏడుస్తారు. అట్లా కొన్నేళ్ళు ఏడుస్తూనే ఉండిపోతారు అనమాట. తర్వాత రూప సనాతనకు జాహ్నవి మాతాజీ ఉంటుంది కదా, తను బృందావనం వెళ్తుంది అనమాట. బృందావనం వెళ్ళినప్పుడు రూప సనాతన వాళ్ళు అంటారు అనమాట, మీరు శ్రీనివాస ఆచార్యుని పంపించండి, తొందరగా పంపించండి అని చెప్తారనమాట. అయితే ఆవిడ లెటర్ రాస్తుంది. నరహర చక్రవర్తి లెటర్ రాసి తొందరగా పంపించు అని చెప్తారనమాట. చెప్తే అప్పుడేం చేస్తాడు శ్రీవాస్ ఠాకూర్, 1500 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి కదా.
తను కూడా మళ్ళీ వైష్ణవులందరికీ పూరికి వెళ్ళి రామానంద రాయది తర్వాత స్వరూప దామోదర్ వీళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తాడనమాట. ఆయన వెళ్ళేసరికి ఇప్పుడు ఎక్కడంటే మధురలో నదిలో స్నానం చేస్తారనమాట. స్నానం చేసి బయటికి రాగానే అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏమని మాట్లాడుకుంటారంటే ఇక్కడ ఇక బృందావనం అంతా చీకటి అయిపోయినట్టే, రూప సనాతనలు వెళ్ళిపోయింది కదా అని మాట్లాడుకుంటారు. ఆ మాట విన్నానికి నీకు ఇంకా గుండెల్లో పగిలిపోయినట్టు అయిపోద్ది అనమాట. మళ్ళీ ఒకసారి వాళ్ళని అడుగుతారట, ఏంటి ఏంటి మీరేమో అంటున్నారు అంటే, నిన్న రూప గోస్వామి భగవద్ధామం చేరుకుంటూ అంతకంటే నెల లోపల ముందే ఉమ్, ఆ, సనాతన గోస్వామి కూడా కాలం చేస్తుందని చెప్తారన్నమాట. ఇంకా ఆయన ఏడ్చి 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 స్పృహ తప్పి పడిపోతాడు అక్కడనే. అయితే ఆ విధంగా ఇంకా ఆయన తేరుకోడనమాట. అంత లోపల అక్కడికి ఒకరు వచ్చి అతన్ని ముఖం మీద నీళ్ళు చిలకరిస్తాడు. నీళ్ళు చిలకరిస్తే లేస్తాడు. శ్రీనివాస లేచి ఆ, అప్పుడు ఆ, వచ్చిన అతను అంటాడు అనమాట, నువ్వు శ్రీనివాసవా అని అంటాడు అనమాట. అవును అంటే, నేను జీవను, జీవగోస్వామి నేను. నాకు రూప సనాతన చెప్పారు, నిన్ను చూసుకోమని చెప్పారు. వాళ్ళు నీ కోసం ఎంతో ఎదురు చూశారు, నువ్వు వస్తావని. సరే ఇప్పుడు నేను చూసుకుంటాను, నీకు అన్ని శిక్షణలు ఇస్తాను, భక్తి శాస్త్రీయ అవన్నీ శిక్షణలు ఇస్తాను నేను అని చెప్తారు. చెప్పి తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున గోపాల్ భట్ట గోస్వామి దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్తే గోపాల్ భట్ట గోస్వామి కూడా అంటారన్నమాట, నీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం మేము, సరే ఇప్పటికైనా వచ్చావు కదా అని ఆయనకు దీక్ష ఇస్తారనమాట. ఆయన చెప్తారు కదా గోపాల్ భట్ట స్వామి దగ్గరనే దీక్ష అవుతుంది అని. ఆ విధంగా అక్కడ దీక్ష దొరుకుతుంది అనమాట. దీక్ష తీసుకున్న తర్వాత అప్పుడు ఏమంటారంటే గోపాల్ భట్ట గోస్వామి, నేను రాధారమ్మను చూసుకుంటున్నాను కదా, ఈ రాధారమణను నా తర్వాత నువ్వే చూసుకోవాలని చెప్తారన్నమాట. తర్వాత అలా తన గురువుకు సేవలు చేసుకుంటుంటాడు. మళ్ళీ జీవస్వామి దగ్గర ప్రతినిత్యం శిక్షణ పొందుతుంటాడు, భాగవతం శిక్షణ. ఆ టైంలో నరోత్తమ నరోత్తమ దాస్ వస్తారు. మనం నరోత్తమ మనం మన పాటలు పాడతాం కదా, రాస్తారు అతనికి అది కీర్తనలన్నీ. నరోత్తమ ఠాకూర్ వస్తారు. తర్వాత శివానందన కాదు, ఇంకా ఆయన పేరు ఉంది, ఆయన పేరు ఏంటంటే నరోత్తమ శ్యామానంద, నరోత్తమ, ఈయన శ్రీవాసాచార్య, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉమ్, శిక్షణ పొందుతుంటారు రూపగోస్వామి దగ్గర, జీవగోస్వామి దగ్గర. అయితే ఆ టైంలో జాహ్నవి మాతాజీ బెంగాల్ నుంచి ఒక లేఖ రాస్తుంది జీవగోస్వామికి. ఏమంటుందంటే, రూప సనాతన రాసిన గ్రంథాలన్నీ ఉన్నాయి కదా, మీరు అందరు రాసిన గ్రంథాలు, ఆ గ్రంథాలన్నీ మీరు ఇక్కడ బెంగాల్ పంపించండి. ఎందుకంటే చైతన్య మహాప్రభు అనుయాయులందరూ ఇక్కడ బెంగాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ సంక్షిప్తం చేద్దాం, సురక్షితం చేద్దాం, వాటిని ఇక్కడ పంపించండి అంటుందన్నమాట. అవేమి చిన్న పుస్తకాలు కావు, అవి చాలా బుక్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళు రాసి ఎన్నో పుస్తకాలు ఉంటాయి. అయితే జీవగోస్వామి సరే తను చెప్పింది కాబట్టి ఈయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. పెద్ద పెద్ద 3 ట్రంక్ పెట్టెల నిండా ఇదే బుక్స్ అన్నీ సర్ది పెడతారు. 3 ట్రంక్ పెట్టెల నిండా సర్ది పెట్టేసి తర్వాత మధుర వెళ్ళి ఒక సేట్ని అడిగి ఒక ఎద్దుల బండి తీసుకుంటాడు. తీసుకొని ఇద్దరు మనుషులు, ఈ బండి నడిపేయడానికి ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు. చేసుకొని తర్వాత వీళ్ళు ఒక్కొక్క అప్పుడు రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు కదా ఇప్పుడు అన్ని, రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళాలంటే అంతటా వీళ్ళకి వీసాలు ఉండాలన్నమాట. అయితే ఏం చేస్తాడు, జైపూర్ రాజు దగ్గరికి, రాజు దగ్గర నుంచి వీళ్ళందరికీ పాస్పోర్ట్ తెప్పిస్తారు అనమాట. ఒక మంచి పర్మనెంట్, అన్ని స్టేట్లు మంచిగా ఈజీగా తిరిగేటట్టు అనమాట, వీళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి అది ఏర్పాటు చేపించి తెప్పిస్తారు అనమాట. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇంకా ఆ ట్రంకుల పెట్టెలు పెట్టేసి ఇంకా వీళ్ళు ముగ్గురు ఎవరంటే శ్రీనివాసాచార్య ప్లస్ నరోత్తమ, శ్యామానంద, వీళ్ళు ముగ్గురు, ఇద్దరు బండి నడిపే వాళ్ళిద్దరు, తర్వాత 10 మంది సైనికులను కూడా ఇస్తారన్నమాట వీళ్ళకు. ఇచ్చి ఈ 15 మంది కలిసి ఈ బృందం వెళ్తుంటారు అనమాట బుక్స్ తీసుకుని. అయితే వీళ్ళంట జైపూర్ దాకా చాలా మంది వస్తారు. ఈ గ్రంథాలంటే అది ఒక భగవంతుని రూపమే అనమాట అవన్నీ. చాలా మంది వస్తారు, అంతవరకు వచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత ఈ 15 మంది వస్తుంటారు. దారిలో అన్ని అడవులు దాటుకుంటూ రావాలి కదా, చాలా దూరం అది అక్కడ నుంచి బెంగాల్ రావడము. అయితే ఒక చోటుకి వచ్చిన తర్వాత అక్కడ విష్ణుపర్ అని ఒక రాజ్యం ఉంటుంది అనమాట. ఆ రాజ్యంలో రాజు పేరు ఏంటంటే బీరంబీర్, ఆ రాజు పేరు. అయితే రాజు, ఆయన విపరీత లక్షణాలు ఉంటాయి అన్నమాట రాజు. ఏంటంటే డే అంతా భాగవతం చదువుతాడు, రాత్రి అయిన తర్వాత ఆయననే దొంగలను ఏర్పాటు చేస్తాడు, డకాయిట్స్ను.
దోపిడీ దొంగలను ఏర్పాటు చేసి దారెంబడి వెళ్ళి సంపదనంతా దోచుకున్నామని తన ఖాతాలో ఎక్కించుకుంటాడు అనమాట. ఆ విధంగా చేస్తాడనమాట. అంత వింతగా రాజు అనమాట ఆయన. అయితే ఆయన దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్తారన్నమాట ఎక్కడి నుంచి ఎవరు వస్తుండ్రు ఏంది అని ఆయన చెప్తారనమాట. ఆ విధంగా వీళ్ళ ప్రాంతం దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తారనమాట. ఒక ఒక ఎద్దుల బండిలో చాలా విలువైన సరుకు పోతుంది. ఎందుకంటే దాని వెంబడి ఇంతమంది ఉన్నారు కాబట్టి, సిపాయిలు ఉన్నారు, బండి నడిపే వాళ్ళు ఇద్దరు చాలా మంది ఉన్నారు దాని వెంట. చాలా విలువైన ధనం పోతుంది అని చెప్తారన్నమాట. అంటే ఆ రాత్రి ఈ డకాయిట్స్ అందరూ హ్మ్, దోపిడీ దొంగలు వస్తారు. వచ్చి అప్పుడు హ్మ్, ఆ రాత్రి అయితే అందరూ పడుకుంటారన్నమాట. ఈ సిపాయిలు 10 మంది పడుకుంటారు. బండి నడిపే ఇద్దరు వాళ్ళు పడుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా పడుకుంటారన్నమాట. పడుకున్న తర్వాత ఆ రాత్రి 200 మంది వస్తారన్నమాట వాళ్ళు దొంగలు. వచ్చేసి మెల్లిగా వీళ్ళకి చప్పుడు కాకుండా ఆ 3 ట్రంక్ పెట్టెలను ఎత్తుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోతారు వాళ్ళు. తెల్లవారుతది వీళ్ళు లేసి చూస్తారు. చూసేసరికి ట్రంక్ పెట్టెలుండయి. ఎంత బాధైతదంటే వీళ్ళకు ఇంత ఇదంటే ఇవన్నీ ఒరిజినల్ బుక్స్. ఈ బుక్స్‌కి ఇంకా టీకా ఏమి లేదనమాట. మనం గురువులు రాసిన బుక్స్, ఈ బుక్స్ ఎక్కడ పోయినయి? ఎక్కడ వెతకాలి ఇవి అని చాలా బాధపడుతుంటారు. వెతుకుతుంటారు అక్కడిక్కడ. అప్పుడేం చేస్తారంటే శ్రీనివాస ఆచార్య ఏం చెప్తారంటే నరోత్తమకు శ్యామానంద చెప్తారు. మీరిద్దరూ వెళ్ళండి ముందుకు వెళ్లి మీ పనులు చేసుకోండి మన ప్రచారంలో. నేను ఎందుకంటే ఈ టీమ్‌కి పెద్ద లీడర్‌లాగా శ్రీనివాస ఆచార్యని పెడతారన్నమాట జీవగోస్వామి. ఇది ఇప్పుడు ఇంకొకటి వైష్ణవుల దాంట్లో ఏంటిదంటే, ఎవరినన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు గదా! మెచ్చుకుంటే నేను గాదు వాళ్ళు అని ఎదుటి వాళ్ళమేస్తాం మెచ్చుకునేవి. నా వల్ల గాదిది, నా గురువులది అని చెప్పుకుంటాము. లేకపోతే ఇంకెవరిదో చెప్పుకుంటాం మనం. అదే విధంగా ఇప్పుడు ఏదైనా తప్పులు జరుగుతాయనుకో, ఇలాంటివి ఏమైనా జరుగుతాయనుకో, ఇవి వాళ్ళ మీద యేసుకుంటారు. ఎదుటి వాళ్ళ మీద ఎయ్యరు. అదే విధంగా ఇక్కడ శ్రీవాసాచార్య కూడా ఏం చేస్తారంటే, నేను ఇది నేను చూసుకుంటా. నా తప్పిదం కాబట్టి ఇది నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి అంటారనమాట. ఆ విధంగా వాళ్ళని పంపించేసి ఈయన ఇంకా వెతుకుతుంటాడనమాట. అయితే ఈయన కొంచెం ఇట్లా గ్రామంలోకి వచ్చేసరికి అక్కడ ఒక బ్రాహ్మణుడు కనపడతాడనమాట. అయితే ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే ఈయన పేరేదో ఉంటుంది. ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే హ్మ్, ఈయనకు చాలా సాధువులాగా మంచిగా అనిపిస్తాడనమాట. శ్రీనివాసాచార్య కనిపించి ఈయనని ఇంటికి పిలుస్తాడు. ఇంటికి పిలిచి భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడే ఉంటాడు. ఉన్నాక ఈయన కూడా అనుకుంటాడన్నమాట. ఇలా వస్తేనే ఎవరితో పరిచయం అయితేనే కదా తెలుస్తది కదా! బుక్స్ ఎక్కడున్నాయి అనేది జాడలు తెలుసుకోవచ్చు కదా! అయితే ఆ విధంగా ఆ రోజు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నప్పుడు మా రాజు చాలా వైష్ణవుడు, భక్తుడు. హ్మ్. ఆయన ప్రతిరోజు భాగవతం వింటుంటాడు అని చెప్తారన్నమాట. ఉంటే ఓహో! రాజులు అలాగా ఉంటారా అని నేను అనుకుంటాననమాట. అనుకోని నన్ను తీసుకెళ్తావా మీ రాజు దగ్గరికి అంటారు. అయితే ఇలా ఇదిక్కడ. తర్వాత ఆ బుక్స్ వాళ్ళు తీసుకెళ్తారు గదా! ఈ గ్రంథాలు తీసుకెళ్ళిన ఆ దొంగలేం జేస్తారు ఆహ్, చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏమున్నాయో చూద్దామని ఓపెన్ చేసి చూస్తారనమాట. ఎంత విలువైనయున్నాయో చాలా బరువున్నాయని చూస్తే అందులో అన్ని గ్రంథాలుంటాయి. తీసుకెళ్తారు. రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా అన్ని గ్రంథాలున్నాయంటే రాజు ఆహ్, వాటిని తీసుకుపోయి కర్మాగారంలో ధా ధాన్య కారాగారం ఉంటది కదా! అందులో పెట్టేయమంటారంట. పెట్టేయమని వాళ్ళు తీసుకుపోయి ధాన్యం కాదు ఇదేంటి ఆహ్, ధనరాశులుండే దాంట్లో. అక్కడ పెట్టేయనంటే పెట్టేస్తారనమాట. పెట్టేసిన తర్వాత ఒకరోజు రాజు నెక్స్ట్ డే వెళ్ళి ఏం బుక్స్ చూద్దామని కిందికెళ్తాడనమాట. కిందికెళ్ళి ఒక బుక్ తీసుకొని చూస్తాడు. దాన్ని ఇట్లా పట్టుకొని ఇటు ఇట్లా తిప్పి చూస్తాం కదా మనం. ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీ మనకేం తెలియకున్నా అయితే చూస్తాం కదా! ఆ విధంగా అతను కూడా ఆ బుక్ ఇటు ఇటు చూస్తుంటే దాంట్లో రూప అని ఒకటి కనిపిస్తది ఆయనకు. రూప అని ఒకటి చదువుతాడు. చదివిన తర్వాత ఆయనకు ఒక ఎక్కడ లేని పారవశ్యం వచ్చేస్తది ఆయనకు. వచ్చేసి ఈ ఇంత విలువైన పుస్తకాలివి, ఈ పుస్తకాలు దొంగలు నా దొంగల ద్వారా దొంగిలించబడ్డాయా ఇవి? అని చాలా విలపిస్తాడనమాట. విలపించి రాత్రి పడుకుంటాడు. పడుకున్నాక రాత్రి కల్లో ఒక వ్యక్తి చాలా కాంతివంతంగా ఉన్న ఒక వ్యక్తి కలలోకొస్తాడనమాట. వచ్చి అవన్నీ గ్రంథాలన్నీ నావి. నువ్వు జాగ్రత్త పరచు. నేనొచ్చి తీసుకుంటాను నీ దగ్గర అంటాడు. అంటే అంతే ఆ కలొచ్చేస్తదనమాట ఆయనకు. తర్వాత ఈయన ఈ బ్రాహ్మణుడి దగ్గర ఉంటాడు కదా! బ్రాహ్మణుడు చెప్తారు కదా! మా రాజు భాగవతం వింటుంటాడంటే తెల్లారి తీసుకెళ్ళమంటాడు కదా! నెక్స్ట్ డే పొద్దున ఈ బ్రాహ్మణుడు తీసుకెళ్తాడనమాట. రాజభవనానికి. తీసుకెళ్తే అక్కడ రాజభవనంలో ఈయన ఎవరంటే
ఆ, వ్యాసాచారి వ్యాసాచారి అని ఒక పండితుడు ఉంటాడు. ఆయన భాగవతం చెప్తుంటాడు. సభలో అందరూ ఆనందంగా వింటుంటాడు. చప్పట్లు కొడుతూ ఆనందంగా వింటుంటాడు అనమాట. అయితే ఇక్కడ శ్రీవాసాచార్య ఉన్నారు, వీళ్ళంతా శుద్ధ భక్తులు. వీళ్ళంతా రూపగోస్వామి దగ్గర, జీవగోస్వామి దగ్గర, అక్కడ నరోత్తమట చక్రవర్తి దగ్గర వీళ్ళంతా నేర్చుకున్నారు చదివిన తర్వాత ఆయన చెప్పేటివన్నీ తప్పులు చెప్తుంటాడు అనమాట. అసలు ఆచార్యులు రాసింది ఏమీ చెప్పడు. ఆయన సొంతంగా చెప్పుకుంటాడు అనమాట. చెప్తుంటే నాకు చాలా బాధ అవుతుంది. కానీ మొదటి రోజు వచ్చి కూర్చుని నేను ఖండిస్తే బాగుండదు అని ఊరుకుంటాడు అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్తే అప్పుడు అప్పుడు కూడా అలాగే చెప్తుంటాడు అనమాట. ఇట్లా ఒక రోజు 2 రోజులు 3 రోజులు కలిస్తే వారం కలిస్తే 2 వారాలు అవుతుంది. రెండో వారంలో ఇంక ఈయన ఊరుకోడనమాట. అప్పుడు ఏంటంటే ఏం చెప్తుంటాడంటే పంచ ఆ, 5 అధ్యాయాలు రాసలీలమైనది ఉంటాయి అనమాట భాగవతంలో. ఆ ఆ టాపిక్ చెప్పేది ఉంటుంది అనమాట. అయితే ఆ టాపిక్ చాలా ఘోరంగా చెప్తుంటారు. చెప్తుంటే అప్పుడు ఇంకా ఈయన తట్టుకోలేడు అనమాట. తట్టుకోక సభ మధ్యలోకి వెళ్ళి వ్యా వ్యాసాచారి, మీరు చెప్పేది చాలా తప్పు చెప్తుండ్రు. మీరు గ్రంథంలో ఆ శ్లోకం కింద ఏం రాసిండ్రో ఆచార్యులు అది చెప్పాలి కానీ మీ సొంతంగా చెప్తుండ్రు, అది చాలా తప్పు అని అంటాడు అనమాట. అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది అనమాట వ్యాసాచారికి. తర్వాత రాజు అనుకుంటాడు, రాజు ఏమనుకుంటాడంటే అయితే ఇతని ఏదో తెలిసిన అతనే ఉన్నట్టున్నాడు, తెలిసింది కాబట్టి అతను ఖండిస్తున్నాడు. కానీ రాజు ఇంకేం అనడు అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ వస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ, మళ్ళీ ఖండిస్తాడు అనమాట వ్యాసాచారి. సరే మరి నువ్వు చెప్పు చూద్దాం, ఏం చెప్తావో చూద్దామని అంటాడు. అప్పుడు ఈయన అద్భుతంగా చెప్తారనమాట. ఆ రాజభవన్లో ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులై సైలెంట్గా వింటుంటారు భాగవతం. వింటుంటే అట్లా 6-7 గంటలు గడిచిపోద్ది అనమాట, చీకటి అవుతుంటుంది. కానీ ఎవ్వరు లేవరు. అలా వింటుంటే ఇంకప్పుడు ఈ శ్రీనివాసాచార్య ఏం చేస్తాడంటే ఆ, ఆపేస్తాడు. ఆపేసి ఉమ్, ఆపేస్తే అప్పుడు రాజు అంటాడు, చెప్పు చెప్పు అంటాడు అనమాట. అంటే లేదు, రాత్రి అయిపోయింది కదా, అందరు కూడా ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళలేదు, నేను రేపు వచ్చి మళ్ళీ చెప్తాను అంటాడు అనమాట. ఆ తర్వాత అది ఆపేసిన తర్వాత రాజు అంటాడు, ఈరోజు రాత్రి ఇక్కడే ఉండు అంటాడు. ఉండి ఉండు అని చెప్పి నీ పేరేంటి అప్పుడు అడుగుతాడు అనమాట. అప్పటిదాకా ఏం అడగడు, అతను ఎవరు ఏందని కూడా ఏం అడగడు అనమాట. నీ పేరేంటి అంటే చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మీరు రాత్రి ఇక్కడే ఉండండి, భోజనం చేద్దామని కలిసి అంటే నేను ఉదయం ఒక్కసారి భోజనం చేస్తా, ఉదయం అయిపోయింది నా భోజనం, ఇప్పుడు ఏం తినంటే సరే పళ్ళన్నా తినండి అంటాడు. రాజు రిక్వెస్ట్ చేసిన కాబట్టి పళ్ళు తింటాడు. రాజు ఆ శ్రీవాసాచార్యకి పళ్ళు పెడతాడు, అన్ని అరేంజ్ చేసి తను కింద కూర్చుంటాడు అనమాట. కింద కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు అనమాట, తన సేవకులు ఉంటారు కదా, రాజుని ఇలా ఎప్పుడు చూడలేదు మేము అని అనుకుంటారు అనమాట. తర్వాత రాత్రి పడుకోవడానికి ఏర్పాటు తన గది పక్క రూమ్ని ఏర్పాటు చేస్తాడు. రాత్రి అంతా ఈయన ఏం చేస్తాడో గమనించవచ్చు అనుకుంటాడు అనమాట. అయితే ఆ శ్రీనివాసాచార్యకి ఇచ్చిన గదిలో రాత్రంతా ఈయన హరినామ జపం చేస్తూనే ఉంటాడు అనమాట. చేస్తూనే ఉంటే పక్కన రూమ్లోంచి ఆయనకు వినిపిస్తుంటుంది ఈయన జపం చేసేదంతా. ఆయన లోపల చాలా పరివర్తన చెందిపోద్ది అనమాట. చెందిపోయి తర్వాత ఆ, ఉదయం లేచిన తర్వాత అప్పుడు అంటాడనమాట రాజు, ఆ, ఆ, అంటే నాకు దీక్షనివ్వు నువ్వు అంటాడనమాట. నాకు దీక్షనివ్వు, నేను నీ శిష్యుని అవుతాను అంటాడు. అని నెక్స్ట్ పొద్దున మళ్ళీ సభలో మళ్ళీ అంత భాగవతం చెప్తుంటాడు. చెప్తుంటే రాజు అక్కడ పాదాల దండం పెట్టి నాకు నువ్వు దీక్షనివ్వు అంటాడు అనమాట. అంటే అప్పుడు సరే అని రాజుకు దీక్షనిస్తాడు. అప్పుడు వ్యాసాచార్య కూడా వస్తాడు, వచ్చి నాకు కూడా దీక్ష ఇవ్వంటాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు వస్తాడు, ఎవరైతే అక్కడ ఫస్ట్ కలిసి ఉండో ఆ బ్రాహ్మణుడు వస్తాడు, నాకు కూడా దీక్ష ఇవ్వంటాడు. అలా ఆయన కూడా దీక్ష ఇస్తాడు. తర్వాత రాజు భార్య అంటది, ఎవరో వైష్ణవుడు వచ్చారట, నువ్వు దీక్ష తీసుకున్నావట, మరి నాకెందుకు వద్దు దీక్ష, నాకు కావాలి అంటుంది. అప్పుడు రాజు కొడుకుంటాడు, రాజు కొడుకు కూడా రాజు కొడుకు వీళ్ళందరికీ దీక్షలు ఇస్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఆ రాజ్యంలో అందరూ దీక్షలు తీసుకుంటారు మొత్తం. ఆ రాజ్యమే ఒక విష్ణు భక్తులతో నిండిపోద్ది అనమాట. రాజు ఇంకా భక్తుడు అయిపోయింది కదా, రాజు ఏం చేస్తాడంటే ప్రజలందరూ కూడా 16 మాలలు చేయమంటాడు, 4 నియమాలు కూడా పాటించమంటాడు. అయితే అది ఆ విష్ణుపూర్కు ఒక్కసారి కూడా ముస్లిం రాజులు అటాక్ చేయలేదట, అసలు వెళ్ళలేదట విష్ణుపూర్కు. ఇప్పటికి కూడా విష్ణుపూర్ అలాగే ఉందని చెప్తారనమాట. ఆ ఆ విధంగా వీళ్ళందరికీ దీక్షలు ఇచ్చేస్తాడు. ఇంకా ఈయన అంటాడు అనమాట శ్రీనివాసాచార్య, ఇంకా నేను వెళ్తాను, ఉమ్, నా గ్రంథాలు ఇచ్చేస్తే ఇక నేను వెళ్ళిపోతాను, నేను నా గురువుని దర్శనం చేసుకోవాలి, బృందావనం వెళ్తాను అంటాడు. అప్పుడు ఆ గ్రంథాలన్నీ ఇచ్చేస్తాను అనమాట. అయితే ఆ గ్రంథాలన్నీ తీసుకుని బెంగాల్ వెళ్ళిపోతారు. బెంగాల్ వెళ్ళిపోయి అక్కడ జాహ్నవి మాత చెప్పింది కదా, అక్కడ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత చాలా రోజులైన తల్లిని కలవలేదని తల్లి దగ్గరికి వెళ్తారనమాట. తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ఏడుస్తుంది, చాలా చాలా ఏండ్లు అయిపోయింది నేను చూడక అని. తర్వాత అక్కడ నుంచి అక్కడ కొన్ని రోజులు ఉండి నారగర చక్రవర్తి దగ్గరికి వస్తారు. ఈయన ఇంకా
ఆ అవసాన దశలో ఉంటాడనమాట నరహర చక్రవర్తి. అయితే అప్పుడు చెప్తారనమాట, చాలా ఆనందపడతాడు. ఈయన చేసిన కార్యాలన్నీ విని చాలా ఆనందపడ్డ తర్వాత అప్పుడు అంటాడు, "మీ అమ్మాయి ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చు" అంటాడు. అంటే అదేం కోరిక అంటే, "తల్లి పెళ్లి చేసుకోవాలి. నా కొడుకు కుమారుడు పెళ్లి చేసుకుంటే బాగుండు" అని అంటదనమాట. సరే అని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని ఆమె పేరు ద్రౌపది. అయితే మీకు ఇద్దరు కొడుకులు పుడతారు. ఇద్దరు కొడుకులు పుడితే, ఆ ఇద్దరు కొడుకు కూడా తొందరనే అతి తొందరలోనే చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అందరూ అంటారనమాట, "మీది ముందుకెళ్ళాలంటే అంటే నువ్వు ఏదైతే నడిపిస్తున్నావో మిషను అది ముందుకెళ్ళాలంటే నీకు సంతానం కంపల్సరీ అవసరం" అంటదనమాట. అప్పుడేం చేస్తారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇంకో పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయనకు ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుడితే ఆ కొడుకే ఇప్పుడు గోపాల భట్ట గోస్వామి దగ్గర ఉంటుంటాడనమాట. గోపాలభట్ట గోస్వామి అక్కడ బృందావనం ఉంటది కదా! అక్కడ ఉంటుంటాడనమాట. తర్వాత ఈయనకు ఒక కూతురు పుడుతుంది. హేమలత. హేమలత ఠకురారి అంటారు. ఆమె, ఆమె గూడా చాలా వైష్ణవ భక్తురాలు. తర్వాత ఆమె ఏంటంటే దీక్ష దీక్షలిచ్చే గురువయితదనమాట ఆమె. ఆమె చాలా మందికి దీక్షలిస్తదనమాట. ఆ తర్వాత ఈ శ్రీనివాస ఠాకూర ఎంతో మందికి ఎంతో మంది ఇంక బెంగాల్‌లోనే ఉండిపోతాడింక. అంటే తన గురువు కలవడానికి వెళ్తాడు గదా! వెళ్ళినప్పుడు రామానంద అని ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడిని తీసుకొని వెళ్తాడనమాట అక్కడికి. వెళ్ళినప్పుడు అప్పుడు భట్ట గోస్వామి అంటాడు, "ఫస్టు నేను నిన్నే నా రాధారమణని చూసుకోవడానికి నిన్నే నియమించుదాం అనుకున్నా. కానీ ఇప్పుడు నీ అవసరం అక్కడ ఎంతో ఉంది." తిరుపతి దాకా పెంచేసాడనమాట ఈయన భక్తుల ఎన్నో వేల మంది భక్తులైతారు ఈయనకనమాట. అయితే నీ అవసరం అక్కడ ఎంతో ఉంది కాబట్టి నువ్వెళ్ళు. నీ శిష్యుని నేను రాధారమణులకు సేవ అప్పజెప్తాను అంటారనమాట. ఆ విధంగా మళ్ళీ జీవ గోస్వామిని కలుస్తాడు. అందరిని కలిసేసి మళ్ళీ అక్కడికొస్తాడనమాట. బెంగాల్‌కొస్తాడు. బెంగాల్‌కొచ్చి అక్కడ ఇక ఆయనకి ఎంతో మంది వేల మంది శిష్యులైతారు. ఆ వేల మంది శిష్యులను చూసుకోవడానికి ఆయన ఒక 117 మంది హ్మ్, ప్రముఖ శిష్యులమైతారు. ఆ ప్రముఖ శిష్యులను చూసుకోవడానికి మళ్ళీ ఒక 11 మంది మళ్ళా ఇంకా వేరే మెయిన్ శిష్యులమైతారు. మళ్ళీ ఈ మెయిన్ శిష్యులను 4 భాగాలుగా చేసి 4 పేర్లిస్తారన్నమాట వాళ్ళ అందరికి కూడా. అయితే ఆ విధంగా ఈయన హ్మ్. వ చైతన్య మహాప్రభు చరిత్రను అంత అద్భుతంగా నడిపించిందని చెప్తారనమాట. అది మాతాజీ నేను చెప్పాలనుకున్నది. నేను ఇది ప్రిపేర్ అయ్యాను ఫస్టు. మధ్యాహ్నం గంగాధర ప్రభుతో మాట్లాడి, "ప్రభు నేను ఇట్లా అయింది" అంటే, "సరే మాతాజీ మీరు అది కూడా కంటిన్యూ చేయన్నారు. కాకపోతే నేను మధ్యాహ్నం నుంచి మనం